ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి సాయంకాలం నుండి రాత్రంతా క్రైస్తవ ప్రపంచమంతా గందరగోళ పరిస్థితుల్లో ఉందని నాకు వస్తున్న ఫోన్ కాల్స్ని అలాగే వాట్సాప్ మెసేజ్ని బట్టి నేను ఆందోళన చెందొద్దని, కలత చెందవలసిన అవసరత లేదని, మనపై ఒక అసత్య ప్రచారాన్ని మీడియా ముఖంగా మన విరోధులు చేస్తున్నారని, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని యాక్సిడెంట్గానే సమాజానికి చూపించదలచి, అది కూడా తప్పతాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయాడని నమ్మించడానికి సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా రచ్చ ఆర్టీవీ అలాగే డైలీ న్యూస్ ఇంకా బిగ్ టీవీ స్టార్ట్ చేశాయి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ ఉదయకాల సమయానికి నేషనల్ మీడియాలో కూడా ఈ వార్తలు చిలవల పలవలుగా మరి కొనసాగుతున్నాయి. ఇది ఎంతవరకు తీసుకువెళతారో, ఎంత రచ్చ చేస్తారో అన్నది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ విరోధులు వెనక ముందు ఆలోచించరు, మంచి చెడు ఆలోచించరు. చనిపోయిన ఒక వ్యక్తిపై సమాజానికి, క్రైస్తవ సమాజానికి ఒక నాయకుడిగా, ఒక ఆత్మీయుడిగా యావత్ ప్రపంచ క్రైస్తవ్యమంతా అతని గురించి ఆందోళన చెందుతూ, మాకు ఇది అనుమానంగా ఉంది, యాక్సిడెంట్ కాదని, ఇది హత్య అని మాకు అనుమానాలు ఉన్నాయని పోలీసు వారిని కోరినప్పుడు పోలీసు వారు దర్యాప్తు చేస్తూ ఇప్పటి వరకు పోలీసు వారు ప్రవేశపెట్టని ఈ బ్రాందీ షాపులో ప్రవీణ్ పగడాల గారు ఆల్కహాల్ కొన్నాడు అనే ఒక అసత్య విజువల్ని సీసీటీవీ ఫుటేజ్ అంటూ వారు సృష్టించి ఆర్టీవీలో రచ్చ చేశారు. దీనిని ఖండిస్తూ రాత్రి కాలంలోనే మన సహోదరుల యొక్క సహకారంతో నేను మీ ముందుకు ఇదంతా అసత్య ప్రచారమని, మనపై చేస్తున్న కుట్ర అని, దీన్ని త్రిప్పుకొట్టడానికి మేమున్నాము, మీరు అధైర్యపడొద్దని మీకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే దేవుని బిడ్డలారా, ఎవరు కలత చెందొద్దు, దిగులు పడవద్దు. అసత్య ప్రచారాలను ఆధారాలతో చీల్చి చెండాడడానికి వేటకు బయలుదేరుతున్నాం. ఇందుమూలంగా నేను తెలియజేసేది ఒకటే, గుర్తుపెట్టుకోండి. పోలీసు వారు ఒకవేళ ఇది ఆయన ఏ బ్రాందీ షాప్లోనో ఆల్కహాల్ కొన్నాడు, మద్యం కొన్నాడు, లేదా మద్యం సేవించాడు అనేది అలాంటి సీసీటీవీ ఫుటేజ్ పోలీసు వారు సంపాదించలేరా? వారు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ని ఇప్పటికే కొన్ని రిలీజ్ చేశారు, ముఖ్యమైనవి ఏమీ వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఇకపోతే హైదరాబాద్ మొదలుకొని రాజమండ్రి వరకు ఆయన ప్రయాణం చేస్తున్న ఆ దారిలో బ్రాందీ షాపులు ఇంకేమీ లేవా? ఖచ్చితంగా ఎక్కడో ఒక బ్రాందీ షాపుని ప్రత్యేకంగా చూపిస్తున్నారంటే సంథింగ్ రాంగ్ అన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక కల్పితమని, ఇది ఒక అసత్య ప్రచారం అన్న సంగతి దృష్టిలో పెట్టుకోండి. ఆయన ప్రయాణం చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ టైమ్స్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి ఆయన మరి ఏదో బ్రాందీ షాపులో మందు కొంటున్నాడు అని చూపిస్తున్న ఆ టైంకి ఆయన ప్రయాణంలో ఒక ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు, బ్రాందీ షాప్ దగ్గర ఒక ఫేక్, ఒక ఆయనను పోలిన, లేకపోతే ఆయన స్థానం, ఆయనను వేరే ఒక వ్యక్తి స్థానంలో పెట్టి మరి ఒక క్రియేషన్ అనేది చేయడం జరిగింది. ఈ రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క క్రియేషన్ అనేది పెద్ద కొత్త కాదు. అంతెందుకండి, దీనిపై ఫ్రంట్ లైన్లో పోరాడుతున్న మాలాంటి సోదరులపై ఇంకా ఏం క్రియేట్ చేస్తారో మీకు తెలియదు కాదు. మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. రేపొద్దున మమ్మల్ని కూడా అలా చిత్రీకరించవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, పగటి కాలంలో ఎక్కడైతే ఆయన బుల్లెట్ పక్కన పార్క్ చేసి వెనకాల ఒక వ్యక్తిగా కూర్చుని ఇలాగా తలదించుకుని కూర్చున్నట్టుగా ఉన్న వ్యక్తి, ఆ బుల్లెట్ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ ప్లేస్లో పోలీసు వారు గుర్తించిన బుల్లెట్ ఒకటి కాదు. అలాగే రాత్రి కాలంలో ఈయన ఒక బ్రాందీ షాపులో ఒక వైన్ బాటిల్ కొంటే, లేదా అదేంటి ఒక ఆల్కహాల్ మద్యం బాటిల్ కొంటే అది పగటి కాలంలో దానిని చూపించారు. ఇలా అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు. ఆధారాలు ఎన్నో ఉన్నాయి. రాత్రి కాలంలో చాలా బయట పెట్టాం, ఇక ముందు బయట పెడతాం. అన్నిటికంటే ముఖ్యంగా విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ వాస్తవమా కాదా ఆధారాల కోసం వేట మొదలుపెట్టాం. వేటకు బయలుదేరుతాం. నాతో పాటు తమ్ముడు గాబ్రియల్ గారు చీరాల ప్రాంతం నుండి నాకు తోడుగా ఉండడానికి వచ్చాడు. తమ్ముడు, నేను, ఇంకా మన సోదరులు కొంతమంది బయలుదేరి మరి మీకు 11-12 లోపే అసలైన ఆధారాలు మీ ముందు పెడతాం. మా కోసం ప్రార్థించండి. రాత్రి చెప్పాను, మరలా చెప్తున్నాను, ముందు చెప్పాను, దయచేసి ఫోన్లు చేయొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీ అనుమానాలను, మీ ఆలోచనలను, మీ సలహాలను దయచేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎవరైనా
వాల్యుబుల్ సమాచారం ఏదైనా, వ్యాలిడ్ పాయింట్స్, వ్యాలిడ్ ఫొటోస్ ఏదైనా చెప్పాలి, మాకు చూపించాలి, ఆధారాలు ఇవ్వాలనుకుంటే వాట్సాప్ చేయండి. దయచేసి ఫోన్లు చేయొద్దు. పెద్దవారితో మాట్లాడే పనులు మరి ఫోన్ చాలా బిజీగా ఉండొచ్చు. మీరు ఫోన్లు చేయడం వల్ల మాకొచ్చే అత్యవసర ఇంపార్టెంట్ కాల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. దయచేసి ఫోన్లు చేసి మమ్మల్ని విసిగించొద్దు. దేవుని బిడ్డలారా, మీ పక్షంగా మేము పోరాడడానికి ఫ్రంట్ లైన్లో ఉన్నాము. మమ్మల్ని విసిగించొద్దు, బాధ పెట్టొద్దు. మా ఆరోగ్యాలు కూడా మాకు సహకరించడం లేదు. వీలైతే ఆర్థికంగా మమ్మల్ని ప్రోత్సహించండి, వీలైతే మాకు సపోర్ట్ ఇవ్వండి, వీలైతే మోకరించి మా కొరకు ప్రార్థన చేయండి. నాకు ఉదయకాలంలో 6 గంటల నుంచి నాకు వస్తున్న ఫోన్ కాల్స్లో చాలామంది పెద్దవారు, వృద్ధులైన వారు, మహిళలు, స్త్రీలు కాస్త అస్వస్థతకు గురయ్యారట. ఈ వార్త తెలియగానే కలత చెంది, దయచేసి ఎవరు కలత చెందొద్దు, ఎవరు ఆందోళన చెందొద్దు, దిగులు పడవద్దు. ఇదంతా ఒక అసత్య ప్రచారం. మీకు చెప్తున్నాను కదా, ఆధారాలతో చీల్చి చండాడే వేట మొదలయ్యింది. ఇక ముందు ముందు మీరు చూస్తారు. మా ఆలోచన ఇక ముఖ్యమైన మరొక మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ విషయంలో ఇప్పటికే పోలీసు వారు కొందరికి నోటీసులు ఇచ్చారని మన సోదరులకు సమాచారం. అంటే ఫ్రంట్ లైన్లో దీని గురించి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ లేదా వాయిస్లు ఇస్తున్న మన సోదరులకు పోలీసు వారు నోటీసులు ఇచ్చి వారి నోరు నొక్కే క్రమంలో వారు ఉన్నారు. ఇప్పుడు నాకు కూడా ఏమైనా నోటీసులు ఇవ్వచ్చు, ఇంకా మన సోదరులు ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చు. మీరు ఒకటే గమనించండి, మేము ఈ వీడియో ముఖంగా, ఈ మీడియా ముఖంగా, ఈ యూట్యూబ్ ఛానల్లో లేదా ఈ సోషల్ మీడియాలో మా గొంతులు వినపడడం లేదంటే పోలీసు వారు మమ్మల్ని కట్టడి చేశారన్న సంగతి మీరు అర్థం చేసుకుని అందరూ అలర్ట్ అవ్వాలి. మాట్లాడే మా గొంతులు నొక్కేస్తే క్రైస్తవ సమాజాన్ని ఇక పురుకొల్పేవారు ఎవరు ఉండరు. దీనికోసం న్యాయ పోరాటానికి మిమ్మల్ని రోడ్డు మీదకి లేదా న్యాయం కోసం నిలబడమని చెప్పేవారు ఉండరు. కాబట్టి మా గొంతులు వినపడక మేము ఒకవేళ తెరపై వీడియోల్లో కనపడకపోతే మీరందరూ అలర్ట్ అవ్వండి. ఖచ్చితంగా రాజమండ్రి పాస్టర్ ఫెలోషిప్ పెద్దలను, తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారిని, మోజెస్ బాబు గారిని, అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు జుహాని గారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెలోషిప్ పెద్దలు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా గారిని, వారి క్రిందున్న సేవకులను, బృందాన్ని మీరు కలవాలి. అప్పుడు కార్యాచరణ అనేది ముందుకు సాగుద్ది. ఇందుమూలంగా మీకు తెలియజేసేది ఒకటే, ప్రార్థన చేయండి, వీలైతే సహకరించండి. అంతేగాని ఫోన్లు చేసి విసిగించొద్దు. మేము బయలుదేరుతున్నాం, మా ప్రయాణాల కోసం చేస్తున్న ఈ పరిశోధన కోసం, వెళ్తున్న ఈ వేట కోసం మీరు ఇప్పటి నుంచే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తాను, నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, మీ ప్రేమను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. మీ కుమారుడు, మా సోదరుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అనుమానాస్పద మృతి మాకు దర్యాప్తు కావాలని యావత్ క్రైస్తవ సమాజమంతా మీ బిడ్డలుగా మేము కోరినప్పుడు, మా ఆలోచనను, ప్రస్తుత పరిస్థితి, సమస్యను తప్పుదారి పట్టించడానికి దుష్టుడు తనదైన శైలిలో అసత్య ప్రచారాలను తెర మీదకు తీసుకొస్తున్నాడు. క్రైస్తవ సమాజాన్ని కలవరపెడుతున్నాడు. తండ్రి, మీ బిడ్డలైన వారు విశ్వాసంలో సన్నగిల్లకుండా, కలత చెందకుండా, దిగులు పడకుండా ధైర్యంగా మీ బిడ్డలుగా రోషము కలిగి నిలబడడానికి మీ బిడ్డలలో పౌరుషాన్ని నింపండి. మాకు సహాయం చేయండి. ఈ సత్య శోధనలో, ఈ వేటలో మాకు సహకారులుగా అనేకులు ఉండడానికి వారిని ప్రేరేపించండి. మీ కాపుదల మాకు ఇవ్వండి. నాతో పాటు తమ్ముడు గాబ్రియల్, ఇంకా ఇతరత్ర సోదరులు మరి ఈ వేటలో నాతో పాటు ఈ సత్య శోధనలో ముందుకు కొనసాగుతుండగా సహాయం చేయండి. మాకు కాపుదల ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. శక్తిని, బలమును ఇచ్చి అనేక మంది మీ బిడ్డలకు మేలుకొలుపుగా క్రైస్తవ సంఘ క్షేమానికి ఒక శుభవార్త చెప్పే విధంగా ఆధారాలతో కూడిన సత్య సమాచారాన్ని, ఆధారాలతో కూడిన వాస్తవాలను మీ పిల్లలకు అందించడానికి సహాయం చేయమని కోరుతూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.